నమస్తే, వెల్కమ్ టు మన ప్రజా వెలుగు. నేను మీ వెంకట్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. ఏదైతే కేంద్ర సహాయక హోంశాఖ మంత్రి వర్యులు బండి సంజయ్ గారి కుమారుడిపై బండి భగీరథపై ఫైల్ అయింది. ఇదే ఇష్యూ గురించి మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ లీడర్ మహమ్మద్ ఫయాజ్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఏదైతే ఒక బాలికకి మద్యం తాగిచ్చి అత్యాచారం చేయబడు బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్ ఎలా చూడొచ్చు? ఎందుకంటే ఇప్పుడు మీ ప్రభుత్వం, మీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 3-4 రోజుల నుంచి స్పందించలేదు. నిన్న స్విఫ్ట్ విచారణకి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎలా చూడొచ్చు? నమస్కారం, నేను మొహమ్మద్ ఫయాజ్, సీనియర్ కాంగ్రెస్ లీడర్, తెలంగాణ స్టేట్. అయితే ఇప్పుడు బండి సంజయ్ అతను ఒక సామాన్య వ్యక్తి కాదు, ఒక కేంద్ర సహాయ మంత్రి. కేంద్ర సహాయ మంత్రి హోదాలో ఉంటూ తన కొడుకును మరి ఈ విధంగా రేప్ కేసులో రావడం చాలా శోచనీయం. అయితే ఈరోజు నేను కేంద్ర మంత్రి గారిని అడగదలుచుకున్నా, ఇదే ఒక ముస్లిం క్యాండిడేట్ అయి ఉంటే, ఇదే ఒక బాలిక హిందూ అయి ఉంటే, ముస్లిం వ్యక్తి ఈ విధంగా చేసినట్టయితే దేశంలో ఇప్పుడు మొత్తం గోడీ మీడియా మొత్తం ఏమని కూసేదంటే ఈయన ఏమని హ్యాంగింగ్ చేయాలి, కాల్చాలి, కౌంటర్ చేయాలి, మట్టి చేయాలి అన్నీ చెప్పేవాడు. లవ్ జిహాద్, మట్టి జిహాద్ అన్నీ చేశాడు. అంటే ఈయన చేసేది ఏంటంటే, ఈయన చేసిండు కాబట్టి ఇన్ని రోజులైనా సరే ఆ పిల్లగాడు ఈ రోజు వరకు భరత్ అనే అతని కొడుకు ఇప్పుడు దాకా దొరకలే. దీనికి కారణం ఏంటి? నువ్వు ఒక సహాయ మంత్రి, అదిగాక హోంశాఖకు కాబట్టి నీకు కేంద్రం నుంచి అండదండలు ఉన్నాయి కాబట్టి నువ్వు ఈ రోజు వరకు నీ పిల్లగాడిని బయటదేయలేకపోయినావు. ఇప్పుడు మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్విఫ్ట్ విచారణ కోసం విచారించడానికి ఒక డీసీపీ లెవెల్లో మరి ఈ ఒక షిఫ్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే నువ్వు పిల్లగాడిని ఎక్కడ దాచినావు, ఎట్లా దాచినా తీసి, మరి నిజంగా నువ్వు ఈ విధంగా చేయలేదు అనుకుంటే, ఏది రేప్ అనేది చేయలేదు అన్నట్టయితే నువ్వు తీసుకొచ్చి విచారణ ముందు పెట్టొచ్చు కదా. అదిగాక నువ్వు ఇంత అబద్ధాలు ఆడుతున్నావు. మోడీ గారు మొన్న వచ్చినప్పుడు నా పిల్లగాడు ఏం తప్పు చేయలేదు, ఒక్క తప్పు చేసింది ఎవరంటే ఈ ప్రభుత్వం పిల్ల హనీ ట్రాప్ అని 5 కోట్లు అడిగిందని ఏదేదో ఖాతాలు చెప్తున్నావు నాయన. అదే వీడియోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయినా సరే ఇంత నీచమైన బుద్ధి నీకెక్కడ? నువ్వు అందరినీ తిడతావు, మరి నిన్ను ఏమని తిట్టాలి? అయితే ఈ విచారణ జరగాలంటే, ఇది ఒక కొలిక్కు రావాలంటే ఆయనను వెంటనే మోడీ గారు బర్తరఫ్ చేయాలి. ఆయన ఉన్నంతసేపు ఈ హోంశాఖ ఆయన అండర్లోనే కొంత ఉంటుంది. వాళ్ళు ఎవరైతే విచారణ చేస్తారో వాళ్ళకు కొద్ది భయం అనేది ఉంటుంది, రేపు పొద్దున ఏమైనా అవుతుందని. బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేయాలని మీరు చెప్తున్నారు. మొన్న మోడీ సభ పెరడ్ గ్రౌండ్ లో జరిగినప్పుడు స్టేజ్ పైన బండి సంజయ్ గారు అలాగే ప్రధానమంత్రి మోడీ గారు ఇద్దరు కూర్చున్నారు. మరి అతనికి ఎలా కూర్చోబెట్టారు? అంటే అతని కొడుకు ఫైల్ అయింది, మరి ఎలా స్టేజ్ పైన? మోడీ గారి గురించి మీకు ఏం చెప్పాలి? కర్ణాటకలో ఇన్ని వీడియోలు తీసిన ఆ క్యాండిడేట్ నే భుజం తట్టి ఈయన ఓటేమని అడిగిన మోడీ గారు. అదే సింగలు బంగాలు అందరు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ఒక పదవులు ఇచ్చిన మోడీ గారు. ఈయన మరి ప్రోత్సహిస్తున్నాడే కదా మోడీ గారు అని. అంటే మన ప్రధాని కాబట్టి ఆయనకు మన వాల్యూ ఇవ్వాలి. కానీ ఆయన చేసేది ఏంటి? ఎవరైతే కరప్షన్ లో ఇరుక్కోబోయారో, ఎవరినైతే మరి అడ్డదారిని తొక్కిన వాళ్ళని ఆయన వాషింగ్ మిషన్ లో వేసుకొని వైట్ గా తయారు చేసుకొని ఈరోజు చీఫ్ మినిస్టర్లుగా, మరి హోమ్ మినిస్టర్లుగా పెద్ద పెద్ద హోదాలో పెట్టిన మోడీ గారు మరి బండి సంజయ్ ఎంత లెక్క? ఆయనను కూడా పక్కన పెట్టుకున్నాడే తప్ప బండి సంజయ్ని ఆయన పెట్టుకున్నాడంటే ఈయన చేసిన ఘనకార్యాన్ని ఆయన ప్రోత్సహిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు దాకా ఆయన హిస్టరీయే అది, మోడీ గారి హిస్టరీ. ఇప్పుడు యాక్చువల్ గా రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు స్విఫ్ట్ విచారణకు ఆదేశించారు. స్విఫ్ట్ విచారణ ఆదేశించడం అంటేనే ఈ కేసుని పక్కదోవ పట్టిస్తున్నారని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, బయట ప్రజలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే గత 4 రోజుల నుంచి స్పందించని రేవంత్ రెడ్డి గారే గాని, మంత్రులే గాని, నిన్న స్విఫ్ట్ విచారణ గానీ అందరు స్పందిస్తున్నారు. ఒక విషయం బ్రదర్, ఇప్పుడు ఏమైందంటే ఈయన ఒక హోమ్ మినిస్టర్ లెవెల్లో ఉండడం వల్ల కొన్ని విషయాలు ఏంటంటే, ఒక మినిస్టర్ కొడుకు ఈ విధంగా చేశాడంటే కొంత
మొత్తం డేటా అనేది స్వీకరించడం అవసరం. కాబట్టి మా రేవంత్ రెడ్డి గారు మొత్తం డేటాను స్వీకరించి రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ నేను బాయ్ బాయ్ అన్నట్టు ఆప్నా బాయ్ అని చెప్పి మాట్లాడినా మన స్టేజ్ మీద. బండి సంజయ్ అది అది ఈ విషయంలో బాయ్ అని కాదు, ఇది కాదు. ఆయన అదొక ఊత, ఆయన ఒక మాటగా చెప్పడం జరిగింది. అంటే మనం తెలంగాణలో ఉన్నాం కాబట్టి ఎవరన్నా సరే మనంతా కలిసికట్టు కేంద్రం నుంచి నిధులు రావాలనే మాటకు చెప్పాడు తప్ప ఆయన ఏదో బాయ్ ఆయన ఆయన కొడుకు చేసిన ఘనకార్యం గురించి మా రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు. ఓన్లీ నిధుల కోసం మన మోడీ గారిని కానీ ఎవరినైనా సరే మాట్లాడడం జరిగింది. మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడడంలో తప్పు లేదు. రేపు పొద్దున మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేసే పథకాలు ఎన్నో ఉన్నాయి. ఆ పథకాలను మరి ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే రేవంత్ రెడ్డి గారు ఒక న్యూట్రల్ గా వ్యవహరించారని నేను భావిస్తున్నాను. ఏదైతే ఒక కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గారి మీద గతంలో ఫైల్ అయినప్పుడు ఇదే ప్రభుత్వం వెంటనే స్పందించి అతను అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ గారిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అంటే ప్రభుత్వం కాపాడుతుందా? అది ఒక వాస్తవంగా ఆ రోజు జరిగిన విషయానికి ఆయన వెంటనే మరి స్పందించి అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఏమైందంటే బండి సంజయ్ అనే అతనే హోమ్ మినిస్టర్ కాబట్టి ఆయనను ఎక్కడ దాచిపెట్టిరో ఎవరికి తెలియదు. అయితే ఇప్పుడు మా షిఫ్ట్ విచారణ జరుగుతుంది కాబట్టి వెంటనే డీసీపీ మేడం ఈరోజు చార్జ్ కూడా తీసుకున్నారు. ఇమీడియట్లీ ఎక్కడున్నా, ఏ మూలలో ఉన్నా, ఏ పాము పుట్టలో ఉన్నా సరే ఆయన లాక్కొని వస్తారని డీసీపీ గారి మీద నమ్మకం ఉంది. మా యొక్క రేవంత్ రెడ్డి గారు దాన్ని ఆదేశించారు. తప్పకుండా ఎక్కడ భరత్ ఎక్కడున్నాడో ఆయన తీసుకొచ్చి భరతనాట్యం ఆడిపియడం ఖాయం. కానీ మోడీ గారికి ఒకటే ఒక విషయం చెప్పదలుచుకున్నా, అదేంటంటే ఆయనను బర్తరఫ్ తర్వాత విచారణ చేయండి. లేదంటే మీరు ఎప్పుడులాగానే వాషింగ్ మిషన్లో ఈయనకు కూడా తిప్పి మన చేతిలో పెట్టుకోవడం అవుతుందని నేను భావిస్తున్నాను. మోడీ గారు నిజంగా న్యాయబద్ధంగా దేశాన్ని రక్షించాలి, ధర్మాన్ని రక్షించాలి, ఆడపిల్లల్ని రక్షించాలి అనే మాటకు విలువ ఇయ్యాలని నేను కోరుతూ సెలవు తీసుకుంటాను.